ఉంటాయి. మంది సంవత్సరంగా 1,00,000 రూపాయలు పొదుపు చేద్దాం అని అంటారు. ఒక 20 ఏళ్ల కాలంలో వాస్తవంగా మనం ఒక ట్రెడిషనల్ ప్రోడక్ట్ లో ఒక 8% వడ్డీ వచ్చింది అనుకుందామండి. ఆదాయం అనేది 8% వస్తే ఖర్చు అనేది 6% ఉందని గవర్నమెంట్ చెప్తుంది. కామన్ గా ఇక్కడ మిగిలింది ఎంత అండి? 2%. ఆ పరంగా చూస్తే మీకు కట్టింది 20 లక్షలు అవుతుంది, వచ్చింది 47 లక్షలు అవుతుంది. కానీ ఆదాయంలో ఖర్చు పోతే ఎంత వచ్చినట్టు? 14 లక్షలు మాత్రమే. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 8% ఆదాయం వచ్చే పథకాల్లో పెట్టడం వల్ల మీరు ముందుకు వెళ్తున్నారా వెనక్కి వెళ్తున్నారా? ఆ పరంగా చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మినిమం 12 to 15% లాస్ట్ 40 ఏళ్ల నుంచి ఇచ్చిందండి. ఇది నేను చెప్పడం కాదు, మీ యొక్క ట్రాక్ రికార్డ్ స్టాక్ మార్కెట్ ఉన్న వాళ్ళందరూ. రూపేష్ గారు మీరే చెప్పాలి, వస్తున్నాయి రావట్లేదు మన స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ అనేవి. ఆ పరంగా చూసినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసింది 20 లక్షలు, 1,10 లక్షలు అయినప్పటికీ ఖర్చులు పోను మిగిలింది 34 లక్షలు. కాబట్టి ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ ఇన్వెస్ట్ చేస్తారా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ ఇన్వెస్ట్ చేస్తారా డిసిషన్ తీసుకోండి. వన్స్ అగైన్ మై సెల్ఫ్ చంద్రకాంత్ అండి, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్. ప్లీజ్ కాల్ మీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ బిఎన్. నా పేరు సురేష్ అండి. నా బిజినెస్ నేమ్ ఈజ్ శ్రీశ్రీ సస్టైనబుల్స్. శ్రీశ్రీ అనేది మా గురువు గారి పేరు. సస్టైనబుల్స్ అంటే స్థిరత్వం అన్నట్లు అనమాట. సో స్థిరత్వమైన జీవితం ఏర్పరచడం కోసం నేను బిజినెస్ ప్రోడక్ట్స్ ఎంచుకున్నాను. ఎవరెవరికి హ్యాపీగా ఉండాలని ఉంది చేయతండి. 2 చేతులు ఎత్తితే 200%. వెరీ నైస్, గుడ్. బట్ ఓవరాల్ గా అందరి కలిపి స్థిరత్వమైన జీవితం ఏర్పరచడానికి జనరల్ అసలు జీవించడానికి ఏం కావాలి చెప్పండి? హ్యాపీగా జీవించడానికి రకరకాల అన్ని కావాలి. లైఫ్ కోసం ఫస్ట్ ఆక్సిజన్ కావాలి, తర్వాత వాటర్ కావాలి, ఆ తర్వాత ఫుడ్ కావాలి, ఎస్, ఆ తర్వాత ఇంకా ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్ ఏదైనా సరే. సో ఫస్ట్ ఒక మనిషి జీవించడానికి కావాల్సిన ఈ 3. సో ఐ ప్రొవైడ్ ఆల్ దిస్. మనమే సౌత్ ఆఫ్రికా నుంచి లేకపోతే యుఎస్ కానీ వీటికి సప్లై చేసేది ఇండియాని. సో అలాంటి ప్రొడక్ట్ నేను కూడా 3rd జనరేషన్ అండి ఈ ఫీల్డ్ లో. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ బికాస్ అలాంటి ప్రొడక్ట్ తోనే నేను ముందు జనరేషన్స్ కూడా ట్రావెల్ చేస్తూ ముందుకు వచ్చాం. సో ఐఎమ్ ది 3rd జనరేషన్ ఇంటూ మై పర్టికులర్ ఆఫ్ ది బిజినెస్. ద సేమ్ టైం అన్నం పరబ్రహ్మ స్వరూపం, రోటీ కానం. అక్కడ ఇందాక సార్ చెప్పినట్టు 3rd వాటర్ తర్వాత అన్నిటికంటే ఎసెన్షియల్ అయింది ఫుడ్. ఫుడ్ లో రైస్ అనేది మనం సౌత్ ఇండియాలో ఎక్కువ వాడతాం. అది యూటిలైజ్ చేసుకునే నా డేస్ ఆఫ్ బిజినెస్ ఇదే జరుగుతుంది. సో ఇక్కడ నా కస్టమర్స్ ఎవరు అనేది కాకుండా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రైస్ లో నేను ఇవాళ 2 వర్టికల్స్ చూపిస్తాను. ఒకటి రెసిడెన్షియల్ అండ్ ఫంక్షనల్ నీడ్స్ వాడే వాళ్ళు సోనా మసూరి హెచ్ఎండి రైస్ అని వాడతామండి. సో ఆ రైస్ ఎవరు వాడతారు అనేది అంటే ఇంట్లో ఉండే ప్రతి కస్టమర్ ప్రతి పర్సన్ ఇస్ మై కస్టమర్. సో మీరు వాళ్ళని కనెక్ట్ చేయొచ్చు నాకు. అలాంటి వాటిలో సోనా మసూరి ఒకటి, హెచ్ఎండి రైస్ ఒకటి అండ్ బీపీటీ స్టీమ్ అంటాం. ఈ 3 రైసులు అందరూ వాడతారు. మాక్సిమం యూటిలైజ్ చేసుకునే వాళ్ళందరూ ఇవే వాడతారు. చక్కగా మీ నోట్లో వేసుకుని చప్పరించి నా ప్రెజెంటేషన్ అయ్యేదాకా మీ నోరు తీపి చేయాలనే ఉద్దేశంతో చాక్లెట్స్ ఇచ్చాను. నేను 23 years నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నానండి. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ లో లాస్ట్ 23 years నుంచి ఉన్నాను సార్. ఎందుకంటే అప్పుడు కంపెనీ ఇక్కడ పెట్టలేదు. నేను జాయిన్ అయిన తర్వాత 1.5 year కి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇది వరకు ఓన్లీ 2 branches ఉండేవి. ఇవాళ 24 branches అయింది సార్ టాటా ఏఐఏ లైఫ్ లో. నాకు 400+ కస్టమర్స్ ఉన్నారండి. 23 ఏళ్లలో 400+ కస్టమర్స్ లో ఓన్లీ 3 claims నా తరపు నుంచి, ఓన్లీ 3 claims. ప్రతిమే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దయచేసి టాటా ఏఐఏ సంపూర్ణ రక్ష ప్రామిస్ అండి. ఇది టర్మ్ ప్లాన్ అండి. 18 years నుంచి 65 years వరకు ఈ పాలసీ మేము ఇస్తామండి. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ని బట్టి, వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇన్సూరెన్స్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తుంది.